హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ పి పటేల్ ఆథరైజ్డ్ అధికారికి ఆర్డీఓ రంగనాథ్ను నియమించింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రంగనాథరావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 10వ వార్డుకు చెందిన ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు, ఒక ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిసి మొత్తం 50 మంది సభ్యులకు గాను కొరంకు 26 మంది సభ్యులకు కావలసి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్లో ఉర్దొండ వనిత పేరు వచ్చిందని, వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరూ లేనందున ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు. వనిత దైవం మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, మన జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస గారు, నా తోటి కౌన్సిలర్లు అందరూ మరియు మీడియా మిత్రులు, కామారెడ్డి పురపాలక ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు. పాలక సంఘంలోని మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి ఉర్దొండ అనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు ఆశీస్సులతోటి మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే మా పెద్దలు డిసిసిసి కైలాస్ సీనన్న గారికి, ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్గా, అలాగే ఉర్దొండ వనితక్క గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో. మరి మా ఇద్దరికి కూడా పెద్ద పదవిలే అప్పచెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా కానీ మాపై నమ్మకం ఉంచి మాకు పదవిని ఇచ్చినందుకు, ఈ యొక్క పదవి కాలం మాకు 9 months ఉంది. తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాము. ప్రజలకి అందరికి కూడా ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు కోడ్ ఉండడంతో మేము కొన్ని వర్క్స్ చేయలేకపోతున్నాం. ఈ కోడ్ అయిపోగానే వెంటనే మేము షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో మరి మా షబీర్ అన్న గారితో వెళ్ళి సీఎం రేవంత్ అన్న గారిని కలవడం జరుగుతుంది. మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి యొక్క సమస్యలు ఏమున్నాయి, మరి ఫండ్ విషయంకి వస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ 9 నెలలు ఏదైతే 9 years చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ 9 months లో మేము చేసి చూపిస్తామనే గట్టి నమ్మకం ఉంది. వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షబీర్ అన్న గారి సపోర్ట్ తోటి మేము మా రేవంత్ అన్న సీఎం గారి, ఆనరబుల్ సీఎం రేవంత్ అన్న గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి కామారెడ్డిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.